అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతకరుడు మన దేవుడు చేస్తాడు. మిరాకిల్స్ జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ స్వస్థతలు జరుగుతున్నాయో అని సంఘాన్ని నమ్మెత్తనావు చూసావా? మాకు ప్రాబ్లం నీతో. మిరాకిల్స్తో ప్రాబ్లం కాదు, జరుగుతున్న హీలింగ్స్ స్వస్థతలతో ప్రాబ్లం కాదు. ఇవి నేనే చేస్తాను, నా దగ్గర ఉంది బోర్డెట్టి రండోయ్ అని అట్టిపుల్లు అమ్మేస్తున్నావు చూసావా? అది ప్రాబ్లం మాకు. యాపిల్ అమ్మేస్తున్నావు చూసావా? అది ప్రాబ్లం. అంటే మీకెందుకండి అంటే మీకెందుకండి అని అనకూడదు. ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘం, ఇది ప్రతి ఒక్కరూ అడిగే బాధ్యత. దెలీలా తొడ మీద సంసోని నిద్రోయిన ఆ నిద్రపోతూ సంఘాలు అడగవేమో కానీ అపోస్తుల యొక్క తీవ్రత ఎరిగిన వారు, ఆత్మ తీవ్రత ఉన్నవారు ఖచ్చితంగా అడుగుతారు. అడగడమే కాదు, దులుమాడేస్తారు. ఎవడైనా పులిపేటిన మీద నిలబడి ఒక రెఫరెన్స్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇచ్చాడో వాడికి ఒక వ్యూ వెళ్ళిపోవాలి. ఆ వ్యూ ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడి ఒక వాక్యం తప్పు మాట్లాడితే కడిగేసే కుర్రోళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారన్న మెసేజ్ వేగంగా వెళ్ళాలండి సొసైటీకి. ఒక్క వాక్యం తప్పు చెప్తే మెడకు చుట్టేసుకుంటారో, వదలరో, దులుమాడేస్తాడని తెలియాలి. ఈ భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడేనంటే దుర్బోధలు ఆగుతాయి. ఈ టెర్రర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే వీళ్ళు చెప్పడం ఆగుతారు. అప్పటి వరకు మనకెందుకులే అంటే నేను అడుగుతున్నాను, మరి ఎవరికి కావాలి ఈ బాధ్యత? అడగాలి. సత్యం తెలుసని చెప్పుకోవడమే కాదు, సత్యము మనం మాట్లాడుతున్నప్పుడు అసత్యము చెప్పులు చొక్కా వేసుకుని ఈదులో జర్జాగా తిరిగి అది స్టేజ్ ఎక్కరుస్తుందంటే దాన్ని అడగొద్దు. రెఫరెన్స్ వాడేస్తే రైట్ అయిపోద్దా? ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి. తిమోతి పత్రిక, చాలా జాగ్రత్తగా తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచారు. జనాలు ఎక్కువ ఏమి నమ్ముతారట? దయ్యాల బోధ, మోసపరిచే బోధ. సత్యం చెబితే నమ్మరు. ఓయ్ రా అన్నాడంట. ఏ అందంట ఆవిడ. ఏం పేరునేది? చెప్పను అందంట. ఓయ్ చెప్పు అన్నాడు. చెప్పను అంది. చెప్పు అన్నాడు. చెప్పనంది. పోతావా పోవా లక్ష్మి పో అన్నాడట. ఆయన అన్నాడు. ఆవిడంది పోను కుమారుడా అంది. లక్ష్మి పో అన్నాడు. నువ్వు సాగదీసినా పోతుంది, ఉంటుంది. నేను అడుగుతున్నా, ఆవిడికి మానసిక రుగ్మత, దయ్యమా, మెడికల్ టెస్ట్ ఏమైనా ఉందా? మీమ్స్ కట్ చేసి పెడుతున్నారు. మొన్న వచ్చింది, నిన్నొచ్చింది, ఈ రోజు వచ్చింది. నిన్నేమో వినబడలేదండి, ఈ రోజేమో కనబడలేదండి, ఈ రోజు వచ్చి దెయ్యం అంటుంది. ఎవరివిడ? ఆర్టిస్ట్. ఎవరిడా? యాక్టర్. ఎవరిని మోసం చేయడం అడుగుతున్నాం. అడిగే క్రైస్తవ సమాజంలో అడిగే యవనస్తులున్నారు. అడగని దైవజనులు వాళ్ళ సంఘాలు పాడే, జనాలు తగ్గిపోతారు, లాభాలు తగ్గిపోతాయని అనుకునే రకాలు అందరూ లేరు. మాకు ఎవరు రాకపోయినా పర్లేదు, సంఘాన్ని గలిబిలి చేస్తే చూస్తూ ఊరుకోరన్న ఒక యవనస్తుల గుంపు ఉందని ఇలాంటి వాళ్ళకి స్ట్రాంగ్గా అర్థం అవ్వాలండి ఖచ్చితంగా.